హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. థంబ్నెయిల్ చూశారు కదా, మా పిల్లల కోసమే ఇలా అనేసి. అవును, నిజమే. ఇక్కడ టౌన్లో ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ చేసి పిల్లలకి చపాతీ షేప్ చూసి నవ్వుకోకండి. పిల్లలకి బాక్స్కి వేయించి వాళ్ళకి తినబెట్టి వాళ్ళకి రెడీ చేసి స్కూల్కి వదిలేసి ఇంకా తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ నీట్గా చేసేసుకొని ఇంకైతే బయలుదేరాలన్నమాట. ఎక్కడికి అనేది అదేనండి, పల్లెకి. ఇంకా ఏ ఏ పనైనా చేయొచ్చు, కానీ ఈ బట్టలు ఉతకడం అనేది మాత్రం నాకైతే చాలా నరకంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక బిడ్డ అవ్వగానే ప్రతి ఆడవాళ్ళకు బాడీ షేప్ అనేది పూర్తిగా మారిపోతుంది కదా. ఇది నిజమా కాదా? మీరే చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ పెట్టండి. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 100 లైక్స్ అయినా రావాలి, 20 కామెంట్స్ అయినా రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా 2 రోజుల్లో అయితే బట్టలు ఉతకలేదు, డైలీ పల్లెకి వెళ్ళొస్తున్నాం కదా. ఇంక ఈరోజు మార్నింగే మొత్తం ఇంట్లో నీట్గా పెట్టేసి వెళ్ళిపోవాలని అయితే ఫిక్స్ చేసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది. వచ్చి రాగానే మళ్ళీ ఇంట్లో పని చూసుకోవాలంటే కుదరదు. అందుకే మార్నింగ్ వెళ్ళే టైంకే ఇంట్లో పని అయితే మొత్తం నీట్గా పెట్టేసుకొని వెళ్తానన్నమాట. ఇంకా పిల్లల్ని అక్కడ పంపించేసి ఇంకా బట్టల్ని ఇలా వాష్ చేసి ఈ పని అవగానే ఇంకా నేను రెడీ అవ్వాలి కదా. నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఏం బాడీ షేప్ అంటే ఒకటి స్టమక్ అయితే వచ్చేసిందండి. అది ఎందుకంటే సి సెక్షన్ కాబట్టి, నాకు సి సెక్షన్ ఉన్న వాళ్ళకు 99% స్టమక్ అయితే వస్తుందన్నమాట. ఇది నిన్న ఊరికి వెళ్ళినప్పుడు మా ఊర్లో వాళ్ళు మా బండిలో అయితే వేసిపోయినారు. వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు, 3-4 ఆడవాళ్ళు కూర్చొని పూలు పెట్టినామన్నారు. ఎవరు పెట్టారో తెలియదు కానీ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నేనే అక్క పువ్వు పెట్టింది అని చెప్పినారనమాట. ఎప్పుడు మా ఊర్లో వాళ్ళు ఎవరు ఇంటి దగ్గర రోజా పూలు ఉన్నా కూడా నాకైతే తెచ్చిస్తూ ఉంటారనమాట. ఇంకా అదే నేను రెడీ చేసి ఆ ఫ్లవర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మొత్తం వంటిల్లంతా నీట్గా పెట్టేసి ఇంకా ఊరికి బయలుదేరేటప్పుడు ఇంకా మందుల షాప్కి అయితే కంపల్సరీ, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు లగేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా పంట పెడుతున్నాం కదా, ఎరువులు తీసుకోవడానికి వచ్చినాము. అది కొన్ని మాత్రమే, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి ఎరువులు. ఇంకా వాటిలో మిక్స్ వేయడానికి మాత్రం మీకు తీసుకొచ్చినాము. ఇంకా బిల్ అయితే 3,500 అయింది. ఇంకా వెళ్ళేటప్పుడు డైలీ అంతే, చాలా లగేజ్ ఉంటుంది. ఒక్కోసారి అయితే చిన్న చిన్న లగేజే ఉంటుందన్నమాట. ఈరోజు అయితే కొంచెం లగేజే ఉంది ఎక్కువగానే. వాళ్ళే వచ్చి కార్లో వేసి ఇచ్చిపోయారు, అంగడి వాళ్ళే. లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ కార్లోనే వెళ్తాము. ఇదే షాపు, ఈ షాప్లో కొన్నామన్నమాట. వాళ్ళే వేసిస్తున్నారు చూడండి. ఇంకా వాటికి బరువు అయితేనే 2 మూటలు మాత్రమే వేసినాము. ఇంకా చాలే, నెక్స్ట్ డే రేపు కూడా వచ్చి తీసుకుపోతాం అనేసి ఇంకైతే బయలుదేరినాం అనమాట. టౌన్ నుంచి విలేజ్కి అయితే బయలుదేరినాము. ఇక చిన్న షూట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది నా జర్నీ అని చూపించడానికి. ఇంకా వెళ్తూ అక్కడ చుట్టూ రోడ్డు అంతా బాగుంటుందని చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది కార్లో అయితే. ఇది ఇంకా టౌన్లోదే. ఇది మా పల్లెలోకి అయితే వచ్చేసినాం అనమాట. నేను పూర్తిగా తీయలేదులేండి. ఇది మా ఊర్లో కూడా రోడ్డు అవుతుంది, 4-వే లైన్ రోడ్డు. అందుకే ఇక్కడ అంతా ఇలా మట్టి రోడ్డు. ఆల్రెడీ ఇది మట్టి రోడ్డే, కానీ ఇదే బెటర్గా ఉంది ముందున్న రోడ్డు కంటే. ఆ రోడ్డు కూడా చూపిస్తాను రండి. అలాగే ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా, అవే 4-వే లైన్ రోడ్డు అనమాట. ఇంకా ఊర్లోకి అయితే మొత్తానికి వచ్చేసినాము. వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. డైలీ నా జర్నీ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. ఇదే కొత్తగా కట్టిన బ్రిడ్జ్, దాని కింద అయితే దూరి వెళ్ళాలి. దాని కిందకి వెళ్ళినప్పుడల్లా నాకు ఒక డౌట్ వస్తుంది, ఎక్కడ కూలిపోతుందో ఇది మన మీద అనేసి. అక్కడ ఒకవేళ మధ్యలో నిలబెట్టినా కూడా అయ్యో ముందరికి వెళ్ళి నిలబెట్టండి అంటాను. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది విన్న తర్వాత అప్పటి నుంచి భయం అవుతుంది. ఇదే ఇంకా మా ఇల్లు అయితే. ఇంకా మేము రాగానే కుక్క మా కార్ సౌండ్ విని వచ్చేస్తుంది అనమాట. కార్ సౌండ్ కానీ బండి సౌండ్ కానీ వినగానే అది పరిగెత్తుకుంటూ వస్తున్నారు మా వాళ్ళు అనేసి. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడికే టైం అయితే ఆ రోజు 10:30 అయింది. ఎందుకంటే ఎరువులు కొనడానికి వెళ్ళాము కదా, కొంచెం లేట్ అయిందనమాట. ఇంక ఈలోగా అంజి పొలంలో నుంచి వచ్చినాడు. అదే మా ఇంట్లో ఉండే అంజి. ఇంకా ఇంట్లో అంతా లగేజ్ దించేసి ఇంకా మేము తెచ్చింది ఎరువులు ఇవే అనమాట. 2 రకాల ఎరువులు ముందే ఆల్రెడీ ఉన్న ఎరువుల్లోకి ఇది మిక్స్ చేసుకొని అందులోకి ఒకైతే లిక్విడ్ మందు ఇచ్చినారు పల్లీల్లోకి వేయమని. ఇక్కడైతే వేరుశనగ విత్తనాలు చల్లుతున్నారనమాట.
ఇందాక ఒక ఆయన చూసినారు కదా, ఆయన చల్లుతున్నారు. చల్లిన వెంటనే రోటర్ వేపిస్తున్నాం అనమాట మేము. ఇంకా చల్లలేదు, అది రోటర్ వేసిన తర్వాత మళ్ళీ చల్లుతాము. ఈలోగా నేనైతే పూజ చేసేసినాను అనమాట. ఏ పంట పెట్టినా మేమైతే పూజ కంపల్సరీ చేస్తాము. ఇది మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే అప్పుడు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు నాకు, అందుకు ఫ్రంట్ కెమెరా పెట్టుకొని నేనే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇలా అయితే ఏ పంట పెట్టినా ఫస్ట్ అయితే నేనైతే పూజ చేసుకుంటాను, భూమి పూజ, పంట బాగా రావాలి అనేసి. ఇంకా పూజ ముగించుకొని అక్కడ పల్లీలు కూడా వేసినాను, అంటే పెట్టినామన్నమాట. అక్కడ ఆ భూమిలో రాళ్ళనే మేము ఒక 5 రాళ్ళని నీట్గా అమ్మవారిలాగా కడిగేసి పెట్టేసి పూజ చేసి అక్కడ ఈ పల్లీలు పెట్టి ఆ పల్లీలు తెచ్చి ఇందులోకి కలిపేస్తామన్నమాట. కలిపిన తర్వాత మొత్తం అయితే చేనంతా చల్లేస్తాము. ఇంకా చల్లిన తర్వాత ఇక్కడ ఒక ఆయన చల్లుతున్నాడు, అంజి అయితే ఎరువు చల్లుతున్నాడు, పల్లీలు ఒకరు వేస్తున్నారు. ఇంకా వెనకనే రోటర్ వేసేస్తారనమాట. రోటర్ వేసిన తర్వాత పైన తేలిన విత్తనాలని మళ్ళీ లోపలికి కొంచెం అది మళ్ళీ, అందుకే మళ్ళీ ఇది అవ్వగానే 2 ఆడవాళ్ళు వచ్చి విత్తనాలు అయితే వేసేసారు. ఇదే ప్రాసెసింగ్ మేము చేసిండేది. నా వీడియో ఎలా ఉందో తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. నా వీడియోలను కూడా కొంచెం ఆదరించండి. చూడండి, పల్లీలను చూపిస్తున్నాను, తెచ్చి కలిపినాను. అది ఫుల్ వీడియో తీయలేదు, షార్ట్ వీడియోలో ఉండే, అదే ఇది నేను చూపిస్తున్నాను అనమాట. ఇది మొత్తానికైతే పంట అయితే ఆ రోజు పెట్టేసినామన్నమాట. నెక్స్ట్ అది అవగానే ఇదే లిక్విడ్, ఇది పల్లీలు కలిపితే ఆ పల్లీలకు ఉన్న డిసీజ్ అయితే వెళ్ళిపోతుంది, అలాగే పురుగు కూడా పట్టదని చెప్పినారు వాళ్ళు. నేను కూడా అన్ని ఈ మధ్యనే తెలుసుకుంటున్నాను. మా ఆయనతో షాపులకి కానీ వెళ్ళి మందుల షాపులకి కానీ కలుపుతున్నాం. చూడండి లిక్విడ్, ఇది ఏమి కాదు, కానీ ఇవి మనం మళ్ళీ తినడానికైతే పనికి రాదనమాట. భూమిలో పడ్డప్పుడు ఆ విత్తనంకి ఏ ఎఫెక్ట్ కలగకుండా ఉండడం కోసమే మేమైతే ఈ లిక్విడ్ కలుపుతున్నామన్నమాట. అంజి మీకు తెలుసు కదా, చాలామంది నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసి ఉంటుంది అంజి ఎవరు అనేసి. మా ఇంట్లో రెగ్యులర్గా ఉండే అంజి అనమాట. మా పొలాల పంటలన్నీ నీళ్ళు కట్టడానికి అంజీనే చూసుకునేది. ఇంతకీ నా వీడియో నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోజైతే మొత్తానికి వేరుశనగ విత్తనాలు అయితే వేసేసినాము, ఎందుకంటే అప్పటికే 4-5 సార్లు దున్నినాము. మళ్ళీ అంతకు ముందు రోజు కూడా వర్షం పడేలా ఉంది, కానీ ఈరోజు మాత్రం ఫుల్ ఎండ ఉంది. మళ్ళీ నెక్స్ట్ డేకే తుఫాన్ అయితే వచ్చేసింది అనమాట. చాలకు రాకుండా మిగలకుండా మొత్తానికైతే పల్లీలు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట, వేరుశనగ విత్తనాలు. ఇంకా ఈయనే నీట్గా చల్లేసినాడు. ఇప్పుడు అయితే ఇది 10 రోజులు తప్పటిది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మల్చి నెట్ కూడా తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. 2 డేస్ తర్వాత వస్తుంది. నా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.